హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్ హౌస్. ఈరోజు ప్రిన్స్ కటింగ్ మోడల్ బ్లౌజ్ చూపిస్తున్నా. లైనింగ్ అయితే వేసా. హైట్ 15, చెస్ట్ 10. చూడండి, టైలర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. షోల్డర్ 7 ఇంచెస్. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ సైజ్ తీసుకున్న తర్వాత షోల్డర్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇక్కడ 2.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ కిందికి దించుకోవాలి. షోల్డర్ నుంచి భుజం దగ్గర అక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకొని 6.5, చూడండి 6.5 కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం క్రాస్ తీసుకుంటే చాలా లుక్ వస్తుంది బ్లౌజ్. ఈ వెనకాల బ్యాక్ నెక్ 1.5 ఇంచ్ స్లోప్ అలా రౌండ్ తీసుకొని చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేస్తున్న ప్రతిసారి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. హ్యాండ్స్ 10 ఇంచెస్ తీసుకున్నా. మనకి చంక సైజ్ రావాలంటే 2.5 ఇంచెస్ తీసుకున్నాము. పఫ్ పెట్టాలని ఉంటే ఒక 2 ఇంచెస్ పైకి. చూడండి, పైన మార్కింగ్ ఉంది కదా, పఫ్ పెడదామనుకొని ఇంకొక 2 ఇంచెస్ హైట్ అలా రౌండ్ తీసేసుకొని ఎక్కడికక్కడికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చేయబోయే మార్కింగ్ అసలు పార్ట్ అండి. జాగ్రత్తగా చూడండి. ప్రిన్స్ కటింగ్ లాగా ఉంటుంది, కాకపోతే ప్రిన్స్ కటింగ్ కాదు. కానీ ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అసలు మనకి ప్రిన్స్ కట్ కుట్టిస్తాము బయట, కానీ అసలు సెట్ కావు చాలామందికి. లోపల చెస్ట్ భాగానికి కప్స్ పెడతారు, సెట్ అవ్వవు, అందరికీ సెట్ అవ్వవు అవి. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా సూపర్గా ఉంటుంది. అది బ్యాక్ పీస్, ఇది ఫ్రంట్ పీస్. కిందకి భుజం నుంచి కిందికి 10 ఇంచెస్, కిందికి ఇంకొక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఎలా 2 మార్కింగ్లు చేసుకొని ఉక్స్ పట్టీ నుంచి 4 ఇంచెస్ అలా అలా మార్కింగ్ చేసుకొని కింద వరకు తీసుకొచ్చి దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచ్, మనం షేప్ బెల్ట్ వేయట్లేం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ పెట్టి సేమ్ నేను ఇప్పుడు మార్కింగ్ ఎలా చేస్తున్నానో మీరు స్టిచ్చెస్ కూడా అలాగే వేసుకోవాలి, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఒకసారి ఇలా చేసి చూడండి, ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. నేను నెక్ 6.5 తీసుకున్నా, పైన 2.5. అయితే పై నుంచి ఎంత రౌండ్ తీసుకున్నా ఆ 6.5 వరకే తిప్పుకోవాలి, ఆ రౌండ్లోనే తిప్పుకోవాలి, కిందికి మళ్ళీ రాకూడదు. చూసారా, 1.5 ఇంచ్ ఆ స్లోప్లో. మళ్ళీ భుజం దగ్గర నుంచి చంక దగ్గర వరకు కొంచెం అలా రౌండ్ ఇలా తీసుకుంటే, తీసుకునే ఈ కొంచెమైనా చాలా డిగ్నిటీగా ఉంటుంది అన్నమాట. చూడండి, అలా రౌండ్ నీట్గా తీయాలి. లైనింగ్ కట్ చేయడం అయిపోయింది, బ్లౌజ్ కట్ చేయడం. చూడండి, హ్యాండ్స్ బార్డర్ ఉంది కదా,
హ్యాండ్స్ ఈక్వల్ చేసుకొని అలా నేనైతే లైనింగ్ కరెక్ట్గా కట్ చేస్తాను, మళ్ళీ కట్ చేయకుండా హ్యాండ్స్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటా. అలా ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అసలు ఎక్కువ తక్కువ కాకుండా కట్ చేసుకుంటా. చూడండి, అలా అంతా రౌండ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉంది వెంటనే కట్ చేసేసుకోవాలి. అలా పఫ్ పెడతాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోడ్ అంటాం కదా, అలా ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. చూడండి, అసలైన ప్లేస్ ఇది. కరెక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ చేసింది బ్యాక్ వేసి ఫ్రంట్ బ్లౌజ్ పీస్ వేయాలి. దాని జాయింట్కి అది జాయింట్ చేసి చూడండి, ఇలా నీట్గా అన్నీ కుట్టేసుకొని మెయిన్ ఫిల్టులు అండి, ఫిల్టులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సేమ్ మన మార్కింగ్ అయితే ఎట్లా చేసామో కుట్టు కూడా అలాగే రావాలి, అదే విధంగా రావాలి. షేప్ బెల్ట్ వేయట్లేం కదా, అసలు చాలా బాగుంటుంది. ఈ సంగతి చాలామందికి తెలియదు. షేప్ బెల్ట్ వేయకపోతే పని తక్కువే అవుతుంది, కుట్టుడు కూడా నీట్గా ఉంటుంది, మన బ్లౌజ్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. ఆ ఫిల్ట్ పెట్టిన మనం కొంచెం ఇలా సీజర్తో కొంచెం కాట్లు పెడితే ఫ్రీడమ్ అయిపోతుంది అది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా, చూడండి. టైలరింగ్ కావాల్సిన సమస్య టైలరింగ్కి సంబంధించి ఏమైనా డౌట్లు వస్తే కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు నా వీడియో చూసినందుకు వన్ మోర్ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.